హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే విలేజ్ నుంచి అయితే చుట్టాలు వచ్చేసారండి. వస్తూ కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసారు చూడండి, మా కోసం అని చెప్పి. సడన్గా వచ్చారంట. ఆయన ఇంటి దగ్గర ఉన్నవి తీసుకొచ్చేసారు, పొలంలో కాసినవి ఇవి. ఇవి చిన్నవి ఎందుకు తెచ్చారంటే కొంచెం ముదురుతున్నాయంటండి, కోయేసారు వీటిని కూడా. ఇవైతే కొంచెం లేతగానే ఉన్నాయి. బీరకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు అన్నీ తీసుకొచ్చారు కొద్దిగా. ఇప్పుడైతే వీటిని పులిహోర అయితే చేసుకుంటున్నాను. కొన్ని లేతవి, కొన్ని ముదిరిపోయి ఉన్నాయి కదండి, అందుకని నేను పులిహోర అయితే చేసుకుంటున్నాను. వాళ్ళకేమో చికెన్ చేసి పెట్టానండి. చికెన్ తినేసి హ్యాపీగా కాసేపు ఉండి వెళ్ళిపోయారు ఊరికైతే. మేమైతే ఇది చేసుకుంటున్నాం చూడండి. ఈ పచ్చిమిర్చి, టమాటాలు కూడా వాళ్ళు తీసుకొచ్చినవే. చూడండి, 1 స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా మెంతులు అయితే తీసేసుకున్నాను. అలాగే ఇందులో నేను చింతపండు వేయట్లేదు. ఇదిగోండి, ఊరి నుంచి వచ్చిన నిమ్మకాయలు అనమాట ఇవి. చాలా తీసుకొచ్చారు. కొన్ని కాయలు వచ్చి ఊరగాయ కోసం తీసి పెట్టేశాను, పికిల్ వేసుకుందామని. నేనైతే ఇప్పుడైతే పులుసుకి ఇవే వాడుతున్నాను చూడండి. చాలా బాగుంటుందండి, లెమన్ వేస్ట్ చేసినా కూడా. చింతపండే వేయాల్సిన అవసరం లేదు, మనకి పులుపు కావాలి అంతే కదండి. చిన్నవిగా ఉన్నాయని వీటిని తీసేసుకున్నాను. బాగా పండిపోయి ఉన్నాయండి. ఇప్పుడైతే టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను చూసారా, మీడియం సైజ్కి. అలాగే బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు ఆవాలు, 1.5 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. మీకు తెలుసు కదా, పప్పు ఉడకబెట్టాలన్నా ఇలాంటి పులిహోరలకి నేను ఈ గిన్నె వాడుతూ ఉంటాను. ఉడకటం తొందరగా అయిపోతుంది, మనకి రుద్దుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇలాంటి గిన్నె వాడుకున్నామంటే. అలాగే ధనియాలు, మెంతులు కూడా వేసుకున్నాను. బాగా అలా దోరగా వేగనిచ్చి ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒకసారి అలా కలిపేసుకొని ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్, తెల్లగడ్డపాయలు 2 వేసుకుంటున్నానండి. రెండు వేసుకొని ఆనియన్స్ బాగా వేగాలి. ఇవి దోరగా వేపేసుకుందాము ఆనియన్స్ని అయితే. చూసారా, మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నానండి. బాగా ఇలా కలిపేసుకోవాలి. చాలా రోజుల తర్వాత విలేజ్ నుంచి అయితే వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. ఈ మధ్య తేవట్లేదండి వస్తువు కూడా. ఇప్పుడు వాళ్ళకి సరిగా పండట్లేదంట, వర్కర్స్ దొరక్క. ఊరికే ఇంటి వరకు వేసుకుంటున్నామని చెప్పారు. రైతులకి ఎన్ని కష్టాలు కదండి. నేను కూడా రైతు బిడ్డనే అండి. మా డాడీ జాబ్ చేస్తున్నా కూడా పొలం కూడా చూసుకునేవాడు. మేము వెళ్ళి చూసుకునే వాళ్ళము. పెద్దగా పనులు చేయకపోయినా చిన్నవన్నీ చేసేవాళ్ళం అన్నమాట మేము కూడా. అంటే శనక్కాయ గింజలు వేయటము, చెరుకులు పాదుల పైన పెట్టడము, ఇలాంటివి ఈజీ పనులన్నీ చేసేది. మేము కూడా ఆడుతూ పాడుతూ అలా చేసుకునే వాళ్ళము ఈవినింగ్ టైంలో. ఇదిగో చూడండి, టమోటా కూడా వేసాను. అలాగే తగినంత ఉప్పు, పసుపు అంతా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు టమోటా వేగటానికి ప్లేట్ పెట్టేశాను. ఈలోపు మనం బీరకాయ కట్ చేసుకున్నాను చూడండి. సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఒకసారి మళ్ళీ కడిగేసుకున్నాను. టమోటా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులోకి వేసుకుందాము. బీరకాయ హెల్త్కి చాలా మంచిది కదండి. పీచు పదార్థాలన్నీ బ్లడ్ బాగా క్యూర్ చేస్తాయి కదండి, హెల్త్కి అయితే చాలా మంచిది. అన్ని ముక్కలు ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకుందాము. బాగా మగ్గే వరకు వాటర్ అయితే వేయకూడదండి, అలాగే మగ్గనిచ్చేద్దాము ఆయిల్లోనే. బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే వాటర్ ఉంటుంది కదండి బీరకాయలో, దాంతోనే బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత వాటర్ వేసుకుందాం. చూడండి, మనం కలుపుతున్నాగానే మెత్తబడుతున్నాయి కదా. బాగా ఇలా కలిపేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి, మీద పడకుండా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఇదిగో చూడండి, బాగా మెత్తగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి తగినంత వాటర్ వేసుకుందాము.
చూసారా, వాటర్తోనే ఉడికిపోయింది. అందులో ఉన్న వాటర్తోనే ఉడికింది కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. ముక్కలన్నీ మునిగేంత వాటర్ వేసుకుందాం. పుల్లగూర కదండి, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక చూపించాను కదండి, నిమ్మకాయలు ఒక 3 దాకా చూపించాను కదా, దాని రసం అయితే వేసుకుంటున్నాను. ఇందులో నేను చింతపండు వేయలేదు చెప్పాను కదండి, చింతపండు బదులు నిమ్మరసం వేస్తున్నాను. చిన్న బౌల్కి వచ్చిందండి. ఆ 3 కాయలు మంచి జ్యూస్ కాయలు అనమాట. అవి మీకు నొక్కి కూడా చూపించాను కదా, మెత్తగా ఉన్నాయి కాయలు కూడా, బాగా పండిపోయాయి. జ్యూస్ అయితే చాలా వచ్చిందండి, 3 కాయలైనా కూడా. అందుకే ఊరగాయ పెట్టడానికి కూడా రెడీ చేసానమాట. ఇదిగో చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము. పుల్లగూర రెడీ అయిపోయింది. బీరకాయ పుల్లగూర మనకి రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉన్నదంటే రెడీ అయిపోయింది. కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాము. ముందుగా అయితే ఇందులో పైనంతా వాటర్ వచ్చేసింది కదండి, బాగా ఉడికిపోయి వాటర్ అంతా వేరే గిన్నెలోకి తీసుకుందాము. అప్పుడు మనకి రుద్దేటప్పుడు వాటర్ వల్ల అట్లా మెదగదండి కాయ అనేది. వాటర్ మనం పక్క గిన్నెలోకి తీసుకున్నామంటే బాగా మెత్తగా అవుతుంది. స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నా. నెమ్మదిగా తీసుకోవాలండి, మీద వేసుకోకుండా. అందులో ఉన్న వాటర్ అంతా వంచేసుకున్నాను. ఇప్పుడు చూసారా ఎంత వాటర్ వచ్చింది. ఇదిగో చూడండి, ఇవి అయితే గట్టిగా ఉన్నాయి కదా. ఇప్పుడు రుద్దుకోవటానికి ఫ్రీగా ఉంటుంది, మనకి మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడైతే పప్పు కట్టెత్తుకొని రుద్దేసుకుంటున్నాను. సంగటికి సూపర్గా ఉంటుందండి ఈ కూర అనేది, పుల్లగూర. బాగా రుద్దేసుకుందాము. మరీ నున్నగా ఉన్నా బాగోదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇదిగో చూడండి, మంచిగా వచ్చింది కదా. ఈ విధంగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పులుసు అంతా ఇందులోకి వేసేసుకుందాం. వాటర్ తీసాం కదండి, ఉడికింది అంతా ఇందులోకి వేసేసుకుందాము. అంతే అండి, సింపుల్. ఒక్క 15 నిమిషాల్లో మనకి బీరకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారా, రైస్కి ముఖ్యంగా రాగి సంగటికి సూపర్గా ఉంటుంది. మా రాయలసీమ పుల్లగూరలు కదండి, రాయలసీమలో పుల్లగూరలు ఎక్కువ తింటారు నాకు తెలిసినంత వరకు కూడా. చూడండి, రాయలసీమ బీరకాయ పుల్లగూర. ఇప్పుడంతా గిన్నెలోకి తీసుకుంటున్నాను. అదే గిన్నెలోకి తీసుకుంటున్నానండి, వేరే గిన్నె తీసుకోలేదు నేను. ఇంకేముంది, తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేసుకొని తినేయడమే. నేనైతే రైస్ చేసుకున్నాను. రైస్లోకి ఈ పులిహోర వేసుకొని తినేస్తామన్నమాట అందరం. సంగటికి కూడా సూపర్గా ఉంటుంది. చూసారా, ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. రాయలసీమ స్పెషల్ పులిహోరలు, బీరకాయ పులిహోర. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసేయండి.